ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 26 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇది రీసెంట్‌గా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 26 జిల్లాలను 28 జిల్లాలుగా మార్పు చేశారు. మొత్తం చూసుకున్నట్లయితే మార్కాపురము, పోలవరం ఈ 2 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తూ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ 31కి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం, 1 తారీఖు నుంచి ఇవి పూర్తి స్థాయి జిల్లాలుగా రూపాంతరం చెందనున్నాయి. మొత్తం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, ఆ హామీల్లో భాగంగానే ఈ జిల్లాలను తాము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటికే మంత్రులైతే స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. పోలవరం నిర్వాసిత గ్రామాలు చాలామంది కూడా ఆ గ్రామాలన్నీ కూడా పోలవరం కట్టడం కోసం ఇచ్చిన నేపథ్యంలో మీకు ఒక జిల్లాని మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం కొత్తగా పోలవరం జిల్లాని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తొలగించటంపై ఆ నియోజకవర్గం మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దనే తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాము జిల్లా కేంద్రంగా ఉన్న దానిని తీసేయటం ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరి మనోభావాలు కూడా దెబ్బతింటాయని చెప్పి కూడా ఆయన ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన కేబినెట్ సమావేశం అయిపోయిన వెంటనే కూడా అక్కడ నుంచి కన్నీటి పర్యంతమవుతూ సెక్రటేరియట్ నుంచి కారెక్కేసి వెళ్ళిపోయారు. తర్వాత సీఎంఓ నుంచి ఆయనకి ఫోన్ చేయించి మీతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భేటీ అవుతారు రమ్మని పిలిస్తే మళ్ళీ ఆయన వెళ్ళి సీఎంతో భేటీ అయ్యారు. సీఎంతో భేటీ అయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే రాయచోటిని కూడా ఒక జిల్లా స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు రాయచోటిని కనుక అక్కడ జిల్లా కేంద్రం నుంచి తొలగించకపోతే ఎలాంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయనేది కూడా ఆయనకి స్పష్టంగా తెలిపిన నేపథ్యంలో ఈ మొత్తం చూసుకున్నట్లయితే జిల్లా స్థాయిలో మార్పులు చేర్పులు అనేవి కూడా మొత్తం కూడా ఇప్పటికీ చేశారు. 26గా ఉన్నటువంటి జిల్లాలను 28 జిల్లాలుగా మార్పులు అనేది చేయటం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే జనవరి 1 నుంచి ఇవి పూర్తి స్థాయిలో కూడా అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజల అభిప్రాయాలన్నింటినీ సేకరించి తాము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామనైతే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 26 జిల్లాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దానిని ఇప్పుడు 28గా మార్చారు. అయితే వైసీపీ నేతలైతే కొంత విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో ఈ విధంగా జిల్లాలు మార్పులు చేర్పులు చేయటం ఏమిటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 17 జిల్లాల్లో 25కు మార్పులు చేర్పులు అనేది మొత్తంగా చేస్తూ కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్, విజయవాడ.